లాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు గుంతలు తవ్వారా లేదా? ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. అయినా కూడా ఆమె ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా. డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా. అవి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91%, అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో, కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్నా. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి, నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ. కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు, 1000 అడుగుల పైన. ఇక్కడే పుట్టా నేను, ఇక్కడే తిరిగా, మీ కష్టాలు చూశా. అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను. కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా, గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు. నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి. ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం. అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది. వరదలుండవు, కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను. దీన్ని వీలైనంత తొందరలో గోదావరి, కృష్ణా ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని.
వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని